వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియోలో మనం ఆంధ్ర యూనివర్సిటీ సెకండ్ సెమ్ సప్లై టైం టేబుల్ డిస్కస్ చేయబోతున్నాం. ఓకేనా. సో రీసెంట్గా మీ టైం టేబుల్ వచ్చేసింది. అయితే ఏ రోజు ఏ ఎగ్జామ్, ఏ డేట్స్ నుంచి ఎగ్జామ్స్, టైమింగ్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో దానికంటే ముందు ఇంకా ఎవరైనా ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోతే త్వరగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకేనా. సో 25th నుంచి ఎగ్జామినేషన్ స్టార్ట్ అవబోతున్నాయి. సో సరైన ప్లానింగ్ ఇందులో చాలా ఇంపార్టెంట్. ఓకే. ఎందుకంటే ఇంకా ఎవరైనా ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోతే సో ఈ రోజు నుంచే మీ దగ్గర ఉన్నటువంటి ప్రతి రోజును సరిగ్గా ఉపయోగించుకోండి. ఓకేనా. సో గతంలో మీరు ఎంత చదివారనేది కాదు, ఇప్పుడు మీరు ఏ విధంగా ప్రాక్టీస్ అవుతున్నారు, మీరు ఏ విధంగా అటెంప్ట్ చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో ఎంత సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారు అనేది చాలా ముఖ్యం. కాబట్టి టెన్షన్ పడకుండా కాన్ఫిడెన్స్తో టైం టేబుల్ ఫాలో అవ్వండి. ఈసారి మంచి మార్క్స్ సాధించడం పక్కా. ఓకేనా. సో నేను చెప్తాను, ఒకసారి టైం టేబుల్ ఏంటి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకేనా. రైట్. సో ఇది సెకండ్ సెమిస్టర్ ఆంధ్ర యూనివర్సిటీ సెకండ్ సెమిస్టర్ సప్లిమెంటరీ టైం టేబుల్. ఓకేనా. మీకు బ్యాచ్ కూడా ఇచ్చాను, ఇదిగోండి. 2023-2024 అడ్మిటెడ్ బ్యాచ్ వాళ్ళకి సప్లై టైం టేబుల్ వచ్చేసింది. ఓకేనా. సో ఇదిగో చూడండి. మీకు ఇక్కడ ఒకవేళ క్లాస్ అయిపోయిన తర్వాత కూడా మీకు సబ్జెక్ట్స్ పైన ఏమైనా డౌట్స్ ఉంటే మీకు ఒక ఇది వస్తారు కదా, ఏంటిది, హాల్ టికెట్. హాల్ టికెట్లో మీకు కోడ్స్ ఉంటాయి. ఎగ్జామ్ పేపర్ నేమ్ పక్కన కోడ్ ఉంటుంది. ఓకేనా. ఇదిగోండి ఈ కోడ్స్ ఉంటాయి చూడండి, ఇలాంటి కోడ్స్. ఈ కోడ్స్ మీకు కనిపిస్తాయి ఎగ్జామ్ హాల్ టికెట్లో. ఓకేనా. సో ఆ కోడ్స్ మీరు మ్యాచ్ చేసుకుంటే సరిపోద్ది, మీ యొక్క పేపర్ నేమ్ ఏంటో తెలిసిపోద్ది. ఓకే. సో ఎగ్జామ్స్ మీకు సాటర్డే 25th జూలై నుంచి స్టార్ట్ అవబోతున్నాయి. సో ఎగ్జామ్ వచ్చేసరికి 9 AM to 12 AM. ఓకే. సో ఇదే సెకండ్ సెమిస్టర్ రెగ్యులర్ వాళ్ళకి ఈవినింగ్ 2 to 5. ఓకే. సప్లై వాళ్ళకి 9 to 12. ఓకేనా. ఇదిగోండి ఫస్ట్ 25th స్టార్ట్ అవబోతున్నాయి. 25th, నెక్స్ట్ 26th మరి ఎగ్జామ్ లేదు మీకు. 27th మళ్ళీ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇదిగోండి మీ సబ్జెక్ట్స్ ఏంటి, ఒకవేళ సబ్జెక్ట్ ఏదో దానిలో ఒక పేపర్ నేమ్ కూడా ఇక్కడే ఉంటుంది. ఓకేనా. ఇది మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏమి ఉండదు. ఓకేనా. రైట్. ఇదిగోండి ఒకవేళ మీకు ఏ విధంగా సబ్జెక్ట్స్ ఉన్నాయో, ఇన్ కేస్ మీకు సెకండ్ సెమ్ బుక్స్ అయినా మీకు లేకపోయినా సరే, సెకండ్ సెమ్లో మనకి ఎన్ని సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయో, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్స్, బాటనీ, జువాలజీ, స్కిల్ పేపర్తో సహా అన్ని సబ్జెక్ట్స్ మన డిఎంటీ లాజిక్స్ యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. ఓకేనా. సో యాప్ ఓపెన్ చేసి మీకు సెకండ్ సెమ్లో క్లిక్ చేస్తే ఇక మీకు సబ్జెక్ట్స్ కనిపిస్తాయి. ఇదిగోండి కంప్యూటర్స్, ఇవన్నీ కూడా రెగ్యులర్ వాళ్ళకి. ఓకేనా. సో సప్లై వాళ్ళకి చెప్తాను చూడండి. స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే మీకు ఇదిగోండి ఇవన్నీ కూడా సప్లై సిలబస్. ఓకే. ఇదిగోండి సెకండ్ సెమ్ సప్లై స్పెషల్ బ్యాచ్ అని ఉంటుంది. ఇదన్నీ కూడా సెకండ్ సెమ్ సప్లై వాళ్ళకి, మీకు. ఓకేనా. ముఖ్యంగా మీకే. ఇదిగోండి మొత్తం స్కిల్ పేపర్స్, సెకండ్ సెమ్ ఎన్ని స్కిల్స్ అయితే ఉన్నాయో అన్ని స్కిల్ పేపర్స్ యొక్క క్లియర్ కట్ ఆన్సర్స్ పీడిఎఫ్స్తో మీకు 9 రూపీస్కి ప్రొవైడ్ చేసాం. ఇదిగోండి ఎన్ని స్కిల్ పేపర్స్ అన్ని, బిజినెస్ రైటింగ్, మార్కెటింగ్ స్కిల్స్, ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్, స్టాక్ మార్కెట్ ఆపరేషన్, డిజిటల్ లిటరసీ, వీటికి సంబంధించిన మోడల్ పేపర్స్ కూడా మీకు ఉన్నాయి. ఇవన్నిటి యొక్క టోటల్ 3 units పీడిఎఫ్స్, వాటిని క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో క్లాసెస్, ఇవన్నీ కలిపి మీకు 9 రూపీస్కే డిఎంటీ లాజిక్స్ యాప్లో ప్రొవైడ్ చేశాను. ఓకేనా. యాక్చువల్గా వీటి యొక్క ప్రైస్ చాలా హైగా ఉంటుంది, కానీ రీసెంట్గా డిఎంటీ లాజిక్స్ యాప్లో 50K ఇన్స్టాల్ స్టార్ట్ అండ్ క్రాస్ అయిన సందర్భంగా యాప్లో ప్రతి కోర్స్ కూడా ఇంత తక్కువ ప్రైస్కి లాంచ్ చేసాం. ఓకేనా. సో ప్రతి కోర్స్ 199 రూపీస్, ప్రతి కోర్స్ 99 రూపీస్కి ఉంటుంది. సో ఇంకా అన్ని కోర్సు కూడా వీలైనంత వరకు తక్కువ ప్రైస్లోనే ఉంటాయి. ఓకేనా. ఇదిగోండి మీకు ఎన్ని, ఒకవేళ మీ మెటీరియల్ తీసుకుని 100 రూపీస్ పడుతుంది, కానీ 9 రూపీస్కే సెకండ్ సెమ్లో ఎన్ని పేపర్స్ అయితే ఉన్నాయో స్కిల్ పేపర్స్ అన్నీ కలిపి 9 రూపీస్కే క్లాసెస్ పీడిఎఫ్స్ అన్నీ కల్పిస్తున్నా. ఓకేనా. సో ఓన్లీ స్కిల్ పేపర్సే కాదు, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, అనలైటికల్ సాలిడ్ జామెట్రీ. ఓకేనా. జనరల్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ 1, డిజిటల్ లాజిక్ డిజైన్, ప్రాబ్లమ్ సాల్వింగ్ యూజింగ్ సి, సెల్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, యానిమల్ డైవర్సిటీ 1, నాన్ వాస్కులర్ ప్లాంట్స్, సైన్స్ హ్యూమన్ ఫాస్ట్, ఆరిజిన్ ఆఫ్ లైఫ్ అండ్ డైవర్సిటీ ఆఫ్ మైక్రోబ్స్. ఎన్ని పేపర్స్ అయితే అన్ని పేపర్స్ కూడా ఇదిగోండి. ఫండమెంటల్స్ ఆఫ్ పొలిటికల్ సైన్స్. ఓకేనా. సో సప్లై పేపర్స్ అన్నీ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ఇదిగోండి ఫర్ సపోజ్ ఏదైనా ఒక పేపర్ తీసుకుందాం. ఇనార్గానిక్ కెమిస్ట్రీ 1 క్లిక్ చేయండి. క్లిక్ చేసి కంటెంట్లోకి వెళ్ళండి. వెళ్తే ఇక్కడ దీనికి సంబంధించిన టోటల్ ఇదిగోండి. ఇప్పుడు ఇన్నోటు మీకు 99 రూపీస్కి అక్కడ ఇంతకంటే తక్కువ కావాలి వస్తుంది, అక్కడ తీసుకోండి పర్వాలేదు. ఇదిగోండి టోటల్ మీకు 99 రూపీస్కి మీరు ఒక మెటీరియల్ తీసుకుంటే 100 to 120 రూపీస్ ఖచ్చితంగా పడుతుంది. ఓకేనా. దాంట్లో వీడియో క్లాసులు ఉంటాయి, మెటీరియల్ వీడియో క్లాస్ ఏమైనా ఉంటుందా, ఉండదు. సో ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటారా,
లేరు. మనం కాలేజీకి వెళ్ళం, క్లాసెస్ వినలేదు. సో మనకేది రాదు. ఇప్పుడు మనకు చెప్పే వాళ్ళు ఉండాలి, ఇంపార్టెంట్ క్వశ్చన్సే కావాలి. సో అలాంటి వాళ్ళకు కూడా మనం యూజ్ అవ్వాలనే ఉద్దేశంతో ఇంత తక్కువ ప్రైస్‌కి కోర్సెస్ లాంచ్ చేశాను. ఓకేనా. సో 99 రూపీస్‌కే మీకేం ఇస్తున్నాం, టోటల్ 5 యూనిట్స్ పీడిఎఫ్స్, వాటిని క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసినటువంటి వీడియో క్లాసెస్. ఓకే. అంతేకాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యొక్క ఐఎంపీ క్వశ్చన్స్ లిస్ట్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యొక్క లిస్ట్, దీంతో పాటు ఇంతకు ముందు మీ సీనియర్స్ రాసినటువంటి మోడల్ పేపర్స్. ఇమాజిన్ 99 రూపీస్ మీకు ఇన్ని ఫెసిలిటీ ఎవరైనా ఇస్తారా? ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండవు. ఎక్కడైనా వస్తే దజ్జా మీరు తీసుకోవచ్చు. ఓకేనా. సో వాళ్ళు ఎవరైనా ఇస్తే చెప్పండి. యాక్చువల్గా మీకు ఎవరు ఇవ్వట్లేదు. సో ఇంత తక్కువ ప్రైస్ ఇంకా సప్లై, ఇప్పుడే సప్లై రాస్తారు, ఇంకా మళ్ళీ 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 సప్లై ఎన్నిసార్లు రాస్తారు? సో అందరూ పాస్ అయిపోవాలనేది ఉద్దేశంతో డిఎంటీ లాజిక్ షాప్లో దట్ టు మీకు ప్లస్ ఏంటంటే రీసెంట్గా డిఎంటీ లాజిక్ షాప్లో 50K ఇన్స్టాల్స్ క్రాస్ అయ్యారు. సో అదొక మీకు ఆఫర్ వచ్చింది. సో ఇదంతా కలుపుకొని ఇంత తక్కువ ప్రైస్కి మీకు కోర్సెస్ లాంచ్ చేయడం జరిగింది. ఓకేనా. సో 99 రూపీస్గా మీకు టోటల్ 5 యూనిట్స్ వీడియో క్లాసెస్, వాటిని 5 యూనిట్స్ పీడిఎఫ్స్, వాటిని క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి వీడియో క్లాసెస్, వాటితో పాటు ఇంపార్టెంట్ కొంచెం పీడిఎఫ్స్, వాటితో పాటు మోడల్ పేపర్స్, ఇవన్నీ కలిపి 6 మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది మీకు. ఓకే. ఎగ్జామ్స్ దగ్గర వచ్చాయి, బట్ ఎగ్జామ్ ముందు తీసుకున్న వాళ్ళకి చెప్తున్నా, నెక్స్ట్ సెమిస్టర్లో అయినా మీరు తీసుకోవాలి కదా, థర్డ్ సెమ్వి. సో ఏమైనా ఏది తీసుకున్నా సరే మీకు 6 మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది. మీరు ఒకవేళ క్లాసెస్లో మీకు ఏమైనా డౌట్స్ వస్తే యాప్ కార్నర్లో ఇక్కడ మీకు ఒక వాట్సాప్ సింబల్ కనిపిస్తుంది యాప్ కార్నర్లో, అక్కడి నుంచి మీరు ప్రతి డౌట్ క్లారిఫై చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇవి మీకు మన దగ్గర ఉన్న కంటెంట్ మొత్తం ఏపీలో ఉన్న అన్ని యూనివర్సిటీ వాళ్ళకి యూజ్ అయ్యే విధంగా మీకు కోర్సు డిజైన్ చేయడం జరిగింది. ఓకేనా. సో ఇంకా ఎవరైనా పర్చేజ్ చేసుకోకపోతే ఇప్పుడే మీరు పర్చేజ్ చేసుకొని మీ యొక్క ప్రిపరేషన్ వెంటనే మొదలు పెట్టండి. ఓకేనా. సో ఇన్ కేస్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద నేను వాట్సాప్ నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా. ఒకసారి టైం టేబుల్ చూసుకుందాం. ఇదిగోండి. ఇదిగో 28th, 29th, 30లో మీకు స్కిల్ కోర్స్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ ఉంది. ఓకేనా. 31st ఎగ్జామ్ ఉంది, స్టాక్ మార్కెట్ ఆపరేషన్స్. నెక్స్ట్ ఫస్ట్ ఆగస్ట్ ఎగ్జామ్ ఉంది, డిజిటల్ లిటరసీ స్కిల్ కోర్సులు అనమాట. ఇవ్వండి. మళ్ళీ సెకండ్ ఎగ్జామ్ లేదు, థర్డ్ ఎగ్జామ్ ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మేజర్ పేపర్ ఎవరికైనా ఉందో, పైథాన్ ఆఫ్ డేటా సైన్స్, ఇది మేజర్ అవుతుందో మేజర్ వాళ్ళకి 3rd ఆగస్ట్ ఎగ్జామ్. సప్లై గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇంట్రడక్షన్ డేటా సైన్స్. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మేజర్ సబ్జెక్ట్ ఎవరికైతే సప్లై బ్యాచ్ ఉందో వాళ్ళకి August 3rd ఎగ్జామ్. ఓకేనా. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మేజర్ పేపర్, మ్యాథ్స్ మేజర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఎవరైతే సప్లై అయిపోతున్నారో వాళ్ళకి August 3rd ఎగ్జామ్. ఓకేనా. దీంతోపాటు ఇదిగోండి చూడండి, ఇవన్నీ మేజర్ పేపర్సే. ఓకే. ఇదిగోండి మేజర్ పేపర్, మేజర్స్ మైనర్స్ క్లియర్ కట్గా చూసుకోండి. ఒక పేపర్ కొంతమంది మేజర్కి ఉంటుంది, కొంతమంది మైనర్కి ఉంటుంది. ఇప్పుడు డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కొంతమందికి మేజర్, అదే పేపర్ కొంతమందికి మైనర్. ఆ మైనర్ వెళ్ళి మేజర్ ఎగ్జామ్ టైంలో ఎగ్జామ్ రాస్తారు, వెళ్ళిపోయారు అనుకోండి, మీకు పేపర్ మారిపోతే పేపర్స్లో కూడా. ఓకే. ఇదిగోండి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఎవరికైతే మేజర్ తీసారో, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఎవరికైతే ఉందో వాళ్ళకి August 3 9 to 12 మార్నింగ్ ఎగ్జామ్. ఓకేనా. సో ఇదే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మైనర్ కొంతమందికి ఉంటుంది, వాళ్ళకి ఈ రోజు కాదు చెప్తాను. ఓకేనా. రైట్. సో అది అలా కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఒకే పేపర్ కొంతమంది మైనర్ ఉంటుంది, కొంతమందికి మేజర్ ఉంటుంది. ఓకేనా. సో మేజర్లో మీ పేపర్ నేమ్ ఉందని కదా అనేసి ఆ రోజులు రాస్తారనుకోండి, అవ్వదు. ఓకే. అది ఇదిగోండి కంప్యూటర్ సైన్స్ మేజర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ యూజింగ్ సి, వాళ్ళకు కూడా ఆ రోజు ఎగ్జామ్. కెమిస్ట్రీ మేజర్ జనరల్ అండ్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ. బాటనీ మేజర్ నాన్ వాస్కులర్ ప్లాంట్స్. ఇదిగోండి నాన్ వాస్కులర్ ప్లాంట్స్, జనరల్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ, అన్ని కోర్సులు మన దగ్గర ఉన్నాయి. ఇదిగోండి ఇదిగో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఇప్పుడు చెప్పండి. ఇదిగోండి కోర్సు ఉంది మన దగ్గర. ఓకేనా. అన్ని కోర్సులు ఉంటాయి. జనరల్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ, ఇనార్గానిక్ కెమిస్ట్రీ, డిజిటల్ లాజిక్ డిజైన్, ప్రాబ్లమ్ సాల్వింగ్ యూజింగ్ సి, సెల్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, యానిమల్ డైవర్సిటీ 1, నాన్ వాస్కులర్ ప్లాంట్స్. ఇదిగోండి. ఓకేనా. అన్ని సబ్జెక్ట్స్ కోర్సెస్ మన దగ్గర ఉన్నాయి. ఓకే. ఇదిగోండి. నెక్స్ట్ బయోమాలిక్యూల్స్, బయోకెమిస్ట్రీ ఎవరికి మేజర్ ఉందో వాళ్ళ పేపర్ నేమ్ బయోమాలిక్యూల్స్, వాళ్ళకి కూడా August 3rd ఎగ్జామ్. నెక్స్ట్ స్టాటిస్టిక్స్ మేజర్ ఎవరో తీసే సప్లై రాయిపోతున్నారో పేపర్ నేమ్ డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్, వాళ్ళకి August 3rd ఎగ్జామ్. ఓకేనా. గుర్తుపెట్టుకోండి. మీ మేజర్ పేపర్ ఏంటో చూసుకోండి, ఆ ఒక పేపర్ నేమ్ కూడా కనిపిస్తుంది చూడండి. ఓకేనా. ఆ రెండు మ్యాచ్ అయితేనే ఆ రోజు మీకు ఎగ్జామ్ ఉన్నట్టు.
దట్టు మీకు హాల్ టికెట్ వచ్చిన తర్వాత ఒకసారి కోడ్ చెక్ చేసుకోండి. ఓకేనా, హాల్ టికెట్లో మీకు సబ్జెక్ట్ పక్కన కోడ్ ఉంటుంది కదా, ఆ కోడ్ ఒకసారి తీసుకోండి. ఆ కోడ్ అందులో ఉన్న కోడ్ ఇందులో ఉన్న కోడ్ ఎక్కడైతే మ్యాచ్ అవుద్దో ఆ కోడ్ పక్కన ఉన్న సబ్జెక్టే మీకు మీకు ఉన్న సబ్జెక్టు. ఓకేనా, ఆ రోజు మీ ఎగ్జామ్. నెక్స్ట్ August 4th కూడా ఎగ్జామ్ ఉంది. డేటా సైన్స్ మేజర్ పేపర్ డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ చూసుకోండి. డేటా సైన్స్ మేజర్ వాళ్ళకి August 4th ఎగ్జామ్. ఓకేనా, సో మేజర్ పేపర్స్ మైనర్ పేపర్స్ 1-2 సార్లు చెక్ చేసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా, అది. సో ఇన్ కేస్ మీకు క్లాస్ విన్న తర్వాత కూడా ఇంకేమైనా కన్ఫ్యూజ్ అనిపిస్తే కింద నేను మీకు వాట్సాప్ నెంబర్ ఇస్తా. ఓకేనా, ఇక్కడ మీకు వాట్సాప్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఫిజిక్స్ వేవ్స్ అండ్ ఆసిలేషన్స్ అన్ని కోర్సులు మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ఇది అక్కడ వెతుక్కోవాల్సిన అవసరం లేదు. సప్లైలో ఎన్ని పేపర్స్ అయితే ఉన్నాయో మీకు ఎన్ని అయితే నేను చూపిస్తున్నానో వీటన్నిటికి సంబంధించిన టోటల్ 5 యూనిట్స్ పీడిఎఫ్స్, వాటిని క్లియర్ కట్గా అర్థమయ్యే విధంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి వీడియో క్లాసెస్, వీటన్నిటిని మనకి డిఎంటీ లాజిక్స్ యాప్లో ప్రొవైడ్ చేశాను. ఓకేనా, ఇదిగోండి, కనిపిస్తుందా? ఇదిగోండి, అన్నీ కూడా ఎగ్జామ్ పేపర్స్. మీకు ఏవైతే మేజర్ మైనర్ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటే చాలు మీరు. అది ఇదిగోండి, 27th ఎగ్జామ్ ఉంది, 28th ఎగ్జామ్ ఉంది, 25th నుంచే మీకు ఎగ్జామ్స్. ఓకేనా, సో కాబట్టి ఇంకా ప్రిపరేషన్ ఎవరైనా స్టార్ట్ చేయని వాళ్ళు ఉంటే సో వెంటనే డిఎంటీ లాజిక్స్ యాప్లో మీకు కోర్సెస్ ఉంటాయి, పర్చేస్ చేసుకొని మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకే, సో మీకు స్కిల్స్తో స్టార్ట్ చేశాడు, స్కిల్స్తో. ఓకే, మొత్తం ఏదైతే టైం టేబుల్ ఉందో ఆ టైం టేబుల్ మొత్తం చూపిస్తున్నాను మీకు. ఓకేనా, సో ఈ టైం టేబుల్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను, ఎక్కడ ప్రొవైడ్ చేస్తానో చెప్తా. ఓకేనా, డోంట్ వెరీ. ఓకేనా, క్లాస్ అయిపోయిన తర్వాత మీకు టైం టేబుల్ ఎక్కడ దొరుకుతుందో కూడా చెప్తా. ఇదిగోండి చూడండి, వొకేషనల్ వాళ్ళ టైం టేబుల్ కూడా చూపిస్తాను చూడండి. సెకండ్ సెమ్ వొకేషనల్. ఓకేనా, అడ్మిటెడ్ బ్యాచ్ 2023-2024 ఇదిగోండి వాళ్ళ టైం టేబుల్ ఇది. వాళ్ళకు కూడా ఎగ్జామ్స్ 25th జూలై నుంచి స్టార్ట్ అయిపోతున్నాయి. మార్నింగ్ ఎగ్జామ్ 9 to 12. ఓకేనా, 9 to 12 ఎగ్జామ్. మధ్యాహ్నం వెళ్ళిపోవద్దు, మధ్యాహ్నం రెగ్యులర్ వాళ్ళకి. సప్లై వాళ్ళు ఎగ్జామ్ ఉంది కదా అనుకో, రెగ్యులర్ వాళ్ళతో వెళ్ళిపోయారు అనుకోండి, వాళ్ళ పేపర్ వేరు మీ పేపర్ వేరు, మీకు అసలు మధ్యాహ్నం పేపర్ ఎవరు. సో మార్నింగ్ ఎగ్జామ్ వాళ్ళు ఎగ్జామ్కి అట్లీస్ట్ ఒక 30 minutes అయినా ముందు వెళ్ళండి. ఓకేనా, 30 to 40 minutes ముందు ఎగ్జామ్ హాల్కి వెళ్ళండి. ఓకే, రైట్. ఇదిగోండి వొకేషనల్ టైం టేబుల్ ఇదే. (2023-2024) అడ్మిటెడ్ బ్యాచ్. మైనర్ సబ్జెక్ట్స్ ఎంతమంది మేజర్ సబ్జెక్ట్స్ చూసాం, ఇప్పుడు మైనర్ సబ్జెక్ట్స్ ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, పేపర్ కోడ్ చాలా ఇంపార్టెంట్ అన్న. ఇదిగోండి 2023-2025 సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఎవరైతే రాయబోతున్నారో సో వాళ్ళ టైం టేబుల్ ఇది. మైనర్ సబ్జెక్ట్స్ చూడండి, ఇంతకుముందు మేజర్ సబ్జెక్ట్స్ చెప్పిన మైనర్ సబ్జెక్ట్స్ వాళ్ళకి డేట్ ఇదిగోండి వెడ్నెస్డే. ఇదిగో 1-2 సార్లు చూసుకోండి మైనర్ సబ్జెక్ట్స్. హిస్టరీ, ఎకనామిక్స్, హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా, ప్రిన్సిపల్స్ ఆఫ్ హెచ్ఆర్ఎం అంట. ఓకే, సో మీకు ఏవైతే సెకండ్ సెమ్ ఏ సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయో అది సప్లయర్ రెగ్యులర్ అన్ని సబ్జెక్ట్స్ మన యాప్లో ప్రొవైడ్ చేశాను. యాప్లో మీకు అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. ఓకేనా, ఇదిగోండి ఇదిగోండి ఇది టైం టేబుల్. ఓకేనా, సో అది అయిపోయిన తర్వాత కూడా 1-2 సార్లు టైం టేబుల్ చూసి దాంట్లో మీకు ఏవే సబ్జెక్ట్స్ ఉన్నాయో సబ్జెక్ట్స్ అన్నీ ఒకసారి చూసుకోండి. ఓకేనా, మీకు హాల్ టికెట్ వచ్చిన తర్వాత పేపర్ కోడ్స్ ఒకసారి రీకట్ చేసుకోండి. సరిపోయలేదా పేపర్ కోడ్ సరిపోయలేదా, నేను కరెక్ట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నానా లేదా ఒకసారి చూడండి. ఓకేనా, కొంతమంది ఫస్ట్ ఎగ్జామ్ తెలుగు అనుకుని తెలుగు చదివేస్తారు కానీ ఫస్ట్ రోజు ఇంగ్లీష్ అయిపోద్ది. సో మీకు ఫస్ట్ రోజు ఎగ్జామ్ ఏంటి, లాంగ్వేజ్ ఎగ్జామ్ ఏంటి, స్కిల్ పేపర్స్ ఎగ్జామ్స్ ఏంటి, ప్రతిరోజు ఎగ్జామ్ ఏంటి 1-2 సార్లు ప్రిపేర్ అయ్యే ముందే చూసుకోండి. చూసుకొని ఏ రోజు ఎగ్జామ్ ఒక దగ్గర రాసుకోండి. ఓకే, రాసుకోండి. ఇంకా ఎవరైనా ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోతే వెంటనే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకేనా,
రైట్. సో ఇదిగోండి ఎగ్జామ్ డేట్స్. మార్నింగ్ ఎగ్జామ్ 9 to 12. అది సప్లై వాళ్ళకి మ్యాక్సిమం ఎప్పుడు కూడా మార్నింగ్ ఉంటుంది, ఎప్పుడో ఉంటుంది ఈవినింగ్. ఓకేనా, ఇదిగోండి. ఇవ్వండి. ఇన్ కేస్ మీకు పేపర్ చూసిన తర్వాత కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కింద వాట్సాప్ నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. అక్కడ మనకి ఏ డౌట్ ఉన్నా సరే క్లియర్ చేస్తాను. సరేనా, మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే, అది మ్యాథ్స్ సబ్జెక్ట్స్ అవ్వచ్చు, మైనస్ సబ్జెక్ట్ అవ్వద్దు, ఏ రోజు ఏ ఎగ్జామ్ తెలియకపోవచ్చు, యూనివర్సిటీ ఏది అవ్వచ్చు. ఓకేనా, మీకు ఎగ్జామ్కి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా సరే కింద నేను మీకు వాట్సాప్ నెంబర్ ఇచ్చాను, ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా, సో అక్కడ మీ యొక్క ప్రతి డౌట్ క్లారిఫై చేయడం జరుగుతుంది. ఓకేనా, సో వీడియో యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మీలాంటి మరికొంతమంది వీడియో రికమెండ్ అవుతుంది. ఓకేనా, సో ఇప్పుడు నేను ఏవైతే క్వశ్చన్స్ చెప్పానో ఇవన్నీ కూడా మీకు ఏదైతే టైం టేబుల్ ఇచ్చానో, సో ఈ టైం టేబుల్ ఒకసారి ఇది అయిపోయిన తర్వాత, ఇప్పుడు క్లాస్ అయిపోయింది కదా, సో క్లాస్ అయిపోయిన తర్వాత ఈ టైం టేబుల్ నేను మీకు డిఎంటీ లాజిక్స్ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. ఇదిగోండి, డిఎంటీ లాజిక్స్ టెలిగ్రామ్ ఛానల్లో ఆంధ్ర యూనివర్సిటీ సెకండ్ సెమ్ రెగ్యులర్ సప్లై టైం టేబుల్స్. ఫస్ట్ది రెగ్యులర్ టైం టేబుల్, సెకండ్ది సప్లై టైం టేబుల్. ఓకేనా, ఇప్పుడు నేను చెప్పే టైం టేబుల్ ఇది. సప్లై టైం టేబుల్ క్లిక్ చేయండి. దాంట్లో మీ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, మేజర్ సబ్జెక్ట్స్ ఎక్కడ ఉన్నాయి, మైనర్ సబ్జెక్ట్స్ ఎక్కడ ఒకసారి చూసుకోండి. ఓకేనా, చూసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అదట్టు మీకు హాల్ టికెట్ వచ్చిన తర్వాత ఈ కోడ్స్ ఒకసారి చెక్ చేసుకోండి. ఈ కోడ్కి సబ్జెక్ట్ సరిపోయిన తర్వాత ఒకసారి చూసుకోండి. ఓకేనా, సో చూసుకొని అంత ఓకే అనిపిస్తే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకేనా, సో ఇప్పుడు మీకు తెలియకుండా ఒక సబ్జెక్ట్ అనుకోండి, ఇంకో సబ్జెక్ట్ చదవద్దు. ఓకే, అనవసరంగా ఎగ్జామ్ ముందు టైం వేస్ట్ చేసుకోండి. ఓకేనా, సో టైం వేస్ట్ చేసుకోకుండా కరెక్ట్గా ఒక టైం టేబుల్ వేసుకొని దాని ప్రకారం ఎప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఈజీగా మంచి మార్క్స్తో పాస్ అయిపోవచ్చు. నేను ఏదైతే మీకు చూపించానో, ఎన్ని సబ్జెక్ట్స్ అయితే చెప్పానో అన్ని సబ్జెక్ట్స్ కూడా మన దగ్గర డిఎంటీ లాజిక్స్ యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. రెగ్యులర్ సబ్జెక్ట్స్ వాళ్ళకి ఇదిగోండి, సెకండ్ సెమ్ రెగ్యులర్ సబ్జెక్ట్స్, ఇదిగోండి సప్లై సబ్జెక్ట్స్, అన్ని సబ్జెక్ట్స్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. స్కిల్ పేపర్తో సహా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్స్, బాటనీ, జువాలజీ, స్కిల్ పేపర్స్ అన్ని కోర్సులు అన్ని గ్రూపుల వాళ్ళకి మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ఓకేనా, సో ఇంకా ఎవరైనా పర్చేస్ చేసుకోకపోతే వెంటనే పర్చేస్ చేసుకొని మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకేనా, ఇన్ కేస్ మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే యాప్ కార్నర్లో వాట్సాప్ హెల్ప్ ఉంటుంది, అక్కడి నుంచి మీ ప్రతి డౌట్ క్లారిఫై చేసుకోవచ్చు. ఓకే, సో వీడియో యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల మీరు మరికొంతమంది వీడియో రికమెండ్ అవుతుంది. ఓకేనా, సో ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్స్. ఓకే, సో థ్యాంక్ యూ. ఇంకా ఏవైనా సబ్జెక్ట్స్ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ ఏవైనా మీకు తెలియకపోతే, మీకు ఇంకేదైనా కంటెంట్ మీకు కావాలనుకుంటే దాన్ని కామెంట్ సెక్షన్ తెలియచ్చు. అది ఇంపార్టెంట్ ఒక సబ్జెక్ట్, ఈ సబ్జెక్ట్ ఉంది, దీనిపై ఇంపార్టెంట్ క్వశ్చన్ మీకు లేవనుకోండి, కామెంట్ సెక్షన్లో చెప్పండి, సార్ ఈ సబ్జెక్ట్ నాకు ఇంపార్టెంట్ క్వశ్చన్ కావాలనుకుంటే. ఆల్రెడీ ఇక్కడ మీకు చూపిస్తున్న ప్రతి సబ్జెక్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆల్రెడీ డిఎంటీ లాజిక్స్ యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. ఓకేనా, సో ఇన్ కేస్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి, ఖచ్చితంగా రిప్లై అవ్వడం జరుగుతుంది. ఓకేనా, సో ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్ లో ఉంచుకోండి. థ్యాంక్ యూ.